Let's see another structure. The structure is if I were you. If I were you అంటే ఏంటంటే ఇది నేను నువ్వైతే ఓకే నేను నువ్వైతే అంటే ఈ వర్ యూ ప్లేస్లో ఏది పెడితే అలా మారిపోద్ది అనమాట. లెట్స్ సీ చూద్దాం ఇది ఎలా ఉపయోగపడుతుందో. దిస్ స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ to give advice. Or suggestion someone. సజెషన్ చేయడానికి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే లెట్స్ సీ హౌ వీ కెన్ యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఇది మనం యొక్క డైలీ లైఫ్లో ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. ఇఫ్ ఐ వర్ యూ, the structure is if I were you. సో యాక్చువల్గా ద స్ట్రక్చర్ ఈజ్ ఇది స్ట్రక్చర్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే జస్ట్ ఎ మినిట్. ఇఫ్ ఐ వర్ యూ comma subject plus should or should plus v1 plus something. This is the structure. దీని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అనమాట. ఇఫ్ ఐ వర్ యూ కామా సో అంటే ఈ యొక్క యూ ప్లేస్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే ఇఫ్ ఐ వర్ యూ కామా సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ఆర్ షుడ్ ప్లస్ v1 ప్లస్ సంథింగ్. దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్. ఓకే నౌ లెట్స్ సీ హౌ వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్ ఇన్ అవర్ డైలీ లైఫ్. దీన్ని మన డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేయొచ్చో తెలుసుకుందాం. ఇఫ్ ఐ వర్ యూ నేను నువ్వైతే, ఐ వుడ్ సేవ్ మనీ, నేను నువ్వైతే నేను మనీ జాగ్రత్తగా సేవ్ చేసేవాడిని. ఇఫ్ ఐ వర్ యూ I would take a break. నేను నువ్వైతే నేను కాసేపు బ్రేక్ తీసుకునేవాడిని. If I were you, I would take a break for some time. నేను నువ్వైతే నేను కాసేపు బ్రేక్ తీసుకుంటాను అని తీసుకుంటాను. ఓకే నెక్స్ట్. If I were you, would learn course. నేను నువ్వైతే నేను కొత్త కోర్సు నేర్చుకుంటాను. ఓకే నెక్స్ట్. If I were you, would start. If I were you, I would start a new business. నేను నువ్వైతే
కొత్త బిజినెస్ని స్టార్ట్ చేస్తాను. ఇఫ్ ఐ ఓ యూ, I would solve the problem. నేను నువ్వైతే ఆ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను. ఆ ప్రాబ్లాన్ని నేను సాల్వ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్. ఇఫ్ ఐ ఓ యూ, I would go for a trip. నేను నువ్వైతే నేను ట్రిప్కి వెళ్తాను. ఓకే. ఇఫ్ ఐ ఓ యూ, I would buy that new car. నేను నువ్వైతే ఆ కొత్త కారుని కొంటాను. ఓకే. సో నేను నువ్వైతే ఆఫ్టర్ వీ హ్యావ్ టు కీప్ కామా. If I were you, after we have to keep comma. Okay, next. If I were you, I would learn this course online. నేను నువ్వైతే ఈ కోర్సుని ఆన్లైన్లో నేర్చుకుంటాను. If I were you, I would do exercise regularly. నేను నువ్వైతే నేను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్. If I were you, I would do yoga regularly. I would do. నేను నువ్వైతే రెగ్యులర్గా యోగా చేస్తాను. If I were you, I would learn karate. నేను నువ్వైతే కరాటే నేర్చుకుంటాను. సో ఈ సెన్స్లో నేను నువ్వైతే అనే సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ని చాలా చక్కగా మనం మన యొక్క డైలీ లైఫ్లో యూజ్ చేయొచ్చు. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. సో ద స్ట్రక్చర్ ఈజ్ ఇఫ్ ఐ వర్ యూ, నేను నువ్వైతే. ఓకే, సో ఆఫ్టర్ ఇఫ్ ఐ వర్ యూ వీ హ్యావ్ టు యూజ్ సబ్జెక్ట్ ప్లస్ would or should plus v1. would కానీ should కానీ యూజ్ చేయాలన్నమాట ఈ యొక్క స్ట్రక్చర్ తర్వాత. ఓకే, సో ఇది చాలా చక్కగా మన డైలీ లైఫ్లో ఈ యొక్క స్ట్రక్చర్ కూడా బాగా ఉపయోగపడుతుంది.